దుబాయ్ కా బాస్ అండి. 2 డేస్ బ్యాక్ హైదరాబాద్‌కొచ్చారు. ఎక్కడికొచ్చారు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కొచ్చారు. మన ఐటీ కారిడార్ చూసారు. ఐటీ కారిడార్ చూసి దుబాయ్ కన్నా ఇదే బాగుంది గదా! ఇన్ని ఐటీ కంపెనీస్ అక్కడ కూడా లేవు. ఈ గ్లాసీ బిల్డింగ్స్, ఈ ఫ్లాషీ బిల్డింగ్స్ ఈవెన్ దుబాయ్‌లో కూడా లేదు. నాకు దుబాయ్‌లో ఉన్నట్లే ఉంది. దుబాయ్ కన్నా బెటర్‌గా ఉందని ఆయన చెప్తా ఉన్నారు. సో, ఎందుకు చెప్తున్నానంటే వేర్ హైదరాబాద్ ఈస్ హెడింగ్. మీరనుకునే హైదరాబాద్ ఇది కాదు. హైదరాబాద్ టోటల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతా ఉంది. నేనొక్కడినే కాదు, దుబాయ్ కా బాస్ కూడా చెప్తున్నాడు. ఇంతకీ ఎవరు దుబాయ్ కా బాస్ అని అడిగారులెండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి తెలుస్తది. చాలా ఫేమస్ ఆయన. సో, ఆహ్, లోకల్ వాళ్ళు చెప్తే మనకు అర్థం కాదు. బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటే మన తెలుగు వ్యక్తి అయినా దుబాయ్‌లో కూడా ఆయన నేను చెప్తే అందరికీ స్ట్రైక్ అవుతుంది. దుబాయ్‌లో నివసించే ఆయనే చెప్తున్నాడు. దుబాయ్ కన్నా ఇదే బాగుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీ ఐటీ కారిడారే బాగుంది. దుబాయ్‌లో ఉన్నట్లే ఉంది. దుబాయ్ కన్నా బెటర్‌గా ఉందని ఆయన చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ ఐటీ కారిడార్ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన వెల్త్ గ్రో అవుతుందని ఐడెంటిఫై చేయాలి. లేకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను కదా! నేను ఇంకేం చెప్తాను మీకు తెలుసు కదా! శాంచురీ అట్ శంకరపల్లి ఇదే నేను చెప్పేది. యాజ్ ఆఫ్ నౌ వెస్ట్ జోన్‌లో ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. బెస్ట్ ప్రాజెక్ట్ ఒకటే కాదు, ఫాస్టెస్ట్ సెల్లింగ్ ప్రాజెక్ట్. సో, ఏం చేయాలి? ఫ్యూ ఫ్లాట్స్ ఆర్ లెఫ్ట్ అండి. సో, యాక్ట్ ఫాస్ట్. డీటెయిల్స్ కోసం కాల్ చేయండి, సైట్ టూర్ చేయండి, మీ పీస్ ఆఫ్ వెల్త్‌ని సెక్యూర్ చేసుకోండి. మీ నెక్స్ట్ జనరేషన్ వెల్త్ క్రియేట్ చేయండి. మీ లెగసీని ఫార్వర్డ్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఎనీవే థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.